అనగనగనగా ఒక రాజ్యముండేది. ఆ దేశపు రాజు చాలా మంచివాడు. ప్రజలందర్నీ చాలా బాగా చూసుకునేవాడు. రాజుకు ఒక కుమార్తె ఉండేది. చాలా అందముగా చలాకీగా ఉండేది. కాని ఒకరోజు రాజు కుమార్తెకు జబ్బు చేసింది. ఎంతోమంది వైద్యులకు చూయించినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఒక వైద్యుడు ఇలా సలహా ఇచ్చాడు. ఓ రాజా, మన దేశం నుంచి 200 మైళ్ల దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండమీద ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక మూలిక ఉంది. ఆ మూలిక ద్వారా మీ కుమార్తెకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పాడు. కాని రాజా, ఆ గుహకి ఒక బ్రహ్మరాక్షసుడు కాపలా ఉంటాడు. ఆ మూలికను తీసుకురావటం అంత సులువు కాదు అని చెప్తాడు. రాజు ఆలోచనలో పడతాడు. ఇప్పుడా మూలికను ఎవరు తేగలరబ్బా అని ఆలోచిస్తున్నాడు. ఒకరోజు ఒక సమావేశం ఏర్పరిచి ప్రజలందరితో ఇలా అన్నాడు. మన దేశం నుంచి 200 మైళ్ల దూరంలో ఉన్న గుహ నుంచి మూలిక తెచ్చిన వారికి తన అర్ధరాజ్యం ఇస్తా అని చెప్తాడు. కాని ఆ మూలిక తేవటానికి ఎవ్వరూ ముందుకురారు. కాని అప్పుడే ఒక బాటసారి నేను తెస్తాను రాజా అని ముందుకొస్తాడు. అతను చూడటానికి చాలా సాధారణ వ్యక్తిలా ఉన్నాడు. రాజుకు అతనిని చూస్తే ఏమాత్రమూ నమ్మకం కలగలేదు. కాని ఇంకో దారిలేక రాజు ఒప్పుకుంటాడు. బాటసారి వెళ్లే ముందు రాజు బాటసారికి రక్షణ కోసం ఒక ఖడ్గము ఇస్తాడు. బాటసారి ఆ ఖడ్గము తీసుకొని తన గుర్రం మీద మూలికను తీసుకురావటానికి వెళ్తాడు. దారిలో ఒక పెద్ద అడవి వస్తుంది. కాస్త సేద తీరుదామని ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడొక తుంటరి దెయ్యం ఆ చెట్టు మీద నుంచి కిందకొస్తుంది. కిందికి వచ్చి బాటసారి ఖడ్గం తీసుకుంటుంది. తీసుకొని మళ్లీ చెట్టుమీదికి వెళ్తుంది. బాటసారి నిద్రలేచాక తన ఖడ్గము లేదని గమనించాడు. ఇంతలో చెట్టుమీదనుంచి తుంటరి దెయ్యం నవ్వుతూ, ఓ బాటసారి, నీ ఖడ్గము నా దగ్గర ఉంది, కాని నేను నీకు ఇవ్వనుగా అని అన్నది. బాటసారికి ఆ దెయ్యాన్ని చూసి భయమేమీ వేయలేదు. నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ తుంటరి దెయ్యమా, నా ఖడ్గము నాకిచ్చేయ్ అని అడుగు. హాయ్ పిల్లలు, పూర్తి వీడియో చెకుముకి కిడ్స్ ఛానల్లో రెడీగా ఉంది. ఇప్పుడే చూసేయండి మరి.